ద్వాపర యుగంలో వైభవంతో విలసిల్లిన అనేక రాజవంశాల్లో యదువంశం ఒకటి. చంద్రవంశీయుడైన యయాతి మహారాజు కుమారుడైన యదువు పేరు మీద అది యాదవ వంశంగా ప్రఖ్యాతిగాంచింది. ద్వాపర యుగాంతంలో ఆదిశేషుడు బలరాముడిగా, శ్రీహరి శ్రీకృష్ణుడిగా ఈ వంశంలో జన్మించారు. ఈ లోకంలో వారి అవతార లక్ష్యం పూర్తయింది. ఇక మిగిలింది అంతిమయాత్రే. యాదవులలో అనేక మంది దైవభక్తి పరాయణులు, ఋషులు, యోగుల పట్ల గౌరవం కలిగిన వారు. ఒకరిద్దరు మాత్రం ఆకతాయిలుగా ఉండేవారు. అలాంటి వారి వల్లనే యాదవ వంశానికి ముప్పు వాటిల్లింది. ఒకరోజు నారద, కణ్వ, విశ్వామిత్రులు శిష్యులతో కలిసి ద్వారకా నగరానికి వచ్చారు. ఆకతాయిలైన ఇద్దరు ముగ్గురు యాదవులు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి ఆడవేషం వేసి తీసుకెళ్ళి ఈమెకు పుట్టబోయేది ఆడశిశువా మగ శిశువా అని అడిగారట. ఆట పట్టిస్తూ దివ్యదృష్టితో చూసిన మహర్షులు ఆగ్రహించి యాదవంశానికి ముప్పు తెచ్చే ముసలం పుడుతుంది అంటూ శపించారు. సాంబుడి పొట్టలోంచి ముసలం రోకలి బయటపడింది. యాదవులు హడలిపోయి జరిగిందంతా శ్రీకృష్ణుడికి చెప్పారు. ఆయన చిరునవ్వు నవ్వి సముద్ర తీరంలో ఒక రాతి మీద దీన్ని అరగదీసి ఆ పొడిని సముద్రంలో కలిపేయండి అని అన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. చివరికి చిన్న ములికి మన చివరి భాగం మిగిలిపోగా దాన్నక్కడే పారేసి వెళ్ళిపోయారు. బలరాముడు ఆదిశేషుడిలో ఐక్యమయ్యాడు. ముసలంలో మిగిలిన ములికిని ఒక చేప మింగింది. ఆ చేప ఒక బోయవానికి చిక్కింది. అతడు చేప కడుపులోని ములికిని తన బాణానికి అమర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో ఒక చెట్టు కింద వెల్లకిలా పడుకొని కాలు మీద కాలు వేసుకొని యోగా నిద్రలోకి వెళ్ళాడు. పొదల కావుల నుంచి చూసిన బోయవాడికి శ్రీకృష్ణుడి కాళ్ళు జింక చెవిలా కనిపించగా బాణం సంధించాడు. దాంతో శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాడు. అలా ముసలం వల్ల యాదవ వంశానికి ముప్పు సంభవించింది. జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి.